ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః అండి. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు గౌరీ అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే ఆడవాళ్ళు ఎక్కువగా వాళ్ళు సుమంగలిగా ఉండడం కోసం చేసే విధానమే ఈ మంగళవారాల పూజా విధానం. మరి ఈ వ్రత విధానాన్ని, ఈ నోముని పెళ్లి కాని స్త్రీలు ఆచరించకూడదా? అసలు ఈ నోము యొక్క సారాంశం ఏంటి, దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి, వివరించండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. మనకు ప్రతి ఒక్క సాంప్రదాయంలో ప్రతి ఒక్క స్త్రీ అంటే ఒక సువాసిని తాను జీవితంలో కోరుకునేటటువంటిది ఏంటి అంటే సౌభాగ్యంగా ఉండాలి, నా యొక్క 5వ తనం అనేటటువంటిది నా చివరి శ్వాస వరకు ఉండాలి అని ప్రతి ఒక్క స్త్రీ కోరుకుంటుంది. అది హిందుత్వంలో ఉన్నటువంటి ఒక స్త్రీ యొక్క ధర్మం. అలాగే ఆ కోరిక ఏ రకంగా నెరవేరాలి అన్నదానికి నిదర్శనమే మనకున్నటువంటి పురాణాల యొక్క అనుసారం ప్రకారము ఏం చేస్తే ఒక స్త్రీ యొక్క సౌభాగ్యము ఆ భగవంతుడి యొక్క దయ వల్ల చల్లగా ఉంటుంది అని అంటే అది శ్రావణ మాసంలో వచ్చే మంగళగౌరీ దేవి యొక్క వ్రతం ద్వారా ఒక స్త్రీ సౌభాగ్యంగా ఉండడానికి అర్హతను పొందేటటువంటి వ్రతమే ఈ మంగళగౌరి యొక్క వ్రతము. ఇది కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు 5 సంవత్సరాల పాటు చేసుకోవాలి. తర్వాత చేసుకోకపోయినా పెద్ద నష్టమేం లేదు. చేసుకుంటే మంచిది, చేసుకోకపోయినా పెద్ద. ఇది శాస్త్రం ఏంటో ఒక 5 సంవత్సరాలు మాత్రం తప్పనిసరిగా పెళ్ళైనటువంటి కొత్త జంటలు ఎవరైతే మొదటి 5 సంవత్సరాలు తప్పకుండా ఆచరణ చేసుకోవాలి. మనకు శ్రావణ మాసంలో 4 మంగళవారాలు వస్తాయి, ఒక్కొక్కసారి 5 కూడా రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్క మంగళవారము మంగళగౌరీ దేవి యొక్క వ్రతాన్ని ఆచరణ చేసుకోవాలి. ఇది ఎవరు చేశారు? పురాణాల్లో మొట్టమొదటిసారి ఎవరు చేశారు అని అంటే ఎవరు చేశారు? ద్రౌపదీదేవి చేసింది. ద్రౌపదీదేవి తన యొక్క భర్తలు తాను అందరూ కూడా వనవాసానికి వెళ్ళేటటువంటి సమయంలో నా భర్తలకు ఎలాంటి అపాయం ఉండకూడదు, ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి ద్రౌపదీదేవి కృష్ణుణ్ణి అడిగిందట. కృష్ణుణ్ణి అడిగితే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపదీదేవికి సాక్షాత్తు మంగళగౌరీదేవి యొక్క వ్రతాన్ని వివరించి ఈ యొక్క వ్రతము అంటే గౌరీదేవి అంటే సాక్షాత్తు పార్వతీదేవి కాబట్టి పార్వతీదేవి మంగళగౌరీ వ్రతాన్ని నువ్వు గనక ఆచరిస్తే నీ సౌభాగ్యం మంగళప్రదంగా ఉంటుంది, నీ సౌభాగ్యంకి ఎలాంటి లోటు ఉండదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు మంగళ గౌరీదేవి యొక్క వ్రతాన్ని ఏ రకంగా ఆచరణ చేసుకోవాలి, ఎలా చేయాలి అనేటటువంటి పూజా విధానాన్ని అంతటినీ తెలిపి మొట్టమొదటిగా ఆ ద్రౌపదీదేవితో మంగళ గౌరీ వ్రతం చేయించాడు. కాబట్టి తన 5గురు భర్తలకు ఎలాంటి అపాయం ఎలాంటి కీడు లేకుండా వాళ్ళందరినీ కూడా రక్షించినటువంటి సౌభాగ్యాన్ని రక్షించినటువంటి వ్రతమే మంగళగౌరీ వ్రతం. అందుకే ఆ యొక్క యుద్ధరంగంలో కూడా వాళ్ళకి ఎలాంటి అపాయం జరగలేదు అంటే మొట్టమొదటి కారణం శ్రీకృష్ణుడైతే రెండవ కారణం మంగళగౌరీదేవి యొక్క వ్రత ప్రభావం. అందుకే మీకు భగవద్గీతలో ఎవరికీ తెలియనటువంటి రహస్యం ఏంటి అని అంటే కనుక ఆ యుద్ధము ఎవరి వల్ల గెలిచారు అని పాండవులు 5గురు కూడా వాదన చేసుకుంటే అప్పుడు వాళ్ళు ఈ యొక్క అంశాన్ని ఎవరు చెప్తారు, ఎవరి వల్ల గెలిచాము అని అంటే మనకు భాగవతంలో ఎవరికి తెలియనటువంటి ఒక రహస్యమైనటువంటి స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ఎవరికి తెలుస్తుంది అని అంటే కనుక అంటే ఈ యుద్ధ రంగంలో ఎవరికి తెలుస్తుంది, ఎవరు ఈ యుద్ధ రంగాన్ని పూర్తిగా చూసింది అని అంటే బార్బరికుడు అనేటటువంటి ఒక మహా తపస్వి. అలాగే ఆ యొక్క బార్బరికుడు అనేటటువంటి వాడు ఒక గొప్ప యుద్ధకారుడు. అంటే ఒకేసారి 3 బాణాలను సైతం సంధించేటటువంటి గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాడు యుద్ధవీరుడు. ఆ బార్బరికుడు ఒక క్షణంలో అంటే ఒక నిమిషంలో ఆ మొత్తం యుద్ధాన్ని అంతం చేసేటటువంటి గొప్పనైనటువంటి శక్తి కలవాడు. అలాంటి వాడు ఒకవేళ దీంట్లో మహాభారతంలో గనక ఉంటే ఈ యొక్క యుద్ధకాండలో ఉంటే పాండవులతో సహా నశించిపోతారు అనే ఒక భయంతో శ్రీకృష్ణుడు బార్బరికుడి దగ్గరికి వెళ్ళి ఏం కావాలి అని అడిగితే అప్పుడు బార్బరికుడు శ్రీకృష్ణ ఏం కావాలి అంటే నాకు నీ తల కావాలి అని కోరుకున్నాడట. ఆ తల కావాలని కోరుకుంటే బార్బరికుడు అన్నాడట నేను యుద్ధ రంగంలో
విజయం సాధించాలి, నా యొక్క నైపుణ్యాన్ని ఈ యొక్క లోకానికి చాటి చెప్పాలి అంటే నా తలను అడిగావు శ్రీకృష్ణ అని అంటే, నువ్వు ఈ లోకాన్ని రక్షించేటటువంటి మహావిష్ణువు యొక్క స్వరూపము, అలాంటి నీ నోటి నుంచి నాకు దేహి అని అడిగినావు కాబట్టి నా తల నీకు ఇచ్చేస్తాను. కానీ నాదొక కోరిక, నేను ఈ యుద్ధాన్ని మొత్తము నేను చూడాలి అని చెప్తే ఆ యొక్క తలను తీసుకొని వెళ్ళి ఒక ఎత్తైనటువంటి శిఖరం, అంటే ఆ యుద్ధ రంగం అంతా కూడా కనిపించేటటువంటి విధంగా ఒక ఎత్తైనటువంటి శిఖరం మీద పెట్టాడు. ఆ యుద్ధం అంతా చూస్తున్నాడు. కానీ ఆ బార్బరికుడికి ఎవరు కనిపిస్తున్నారు? పాండవులు కనిపించట్లేదు, కౌరవులు కనిపించట్లేదు, సైన్యం కనిపించట్లేదు, ఎవ్వరూ కనిపించట్లేదు. ఆ యుద్ధం అంతా నడిపించింది ఎవరయ్యా అనంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. అలాగే ఆ యుద్ధంలో బాణాలు కనిపించట్లేదు, రథాలు కనిపించట్లేదు, ఎలాంటి ఆయుధాలు కనిపించట్లేదు. కనిపించేది ఏం కనిపిస్తుంది? సుదర్శన చక్రం కనిపిస్తుంది. అలాగే ఎవరు గొప్పవారు అని అంటే మీరెవ్వరు గొప్పవారు కాదు, దీనంతటికీ కారణం ఆ పరమాత్ముడు. ఆయన మీ వెంట ఉన్నాడు కాబట్టి మీ విజయం అనేది మీకు లభించింది. అలాగే ఆ యొక్క సుదర్శన చక్రంతో పాటు ఆ ద్రౌపది చేసినటువంటి వ్రతానికి నీకు ఉన్నటువంటిది ఏంటంటే మహాకాళీదేవి ఆ యొక్క రణరంగంలో ప్రతి ఒక్కరి యొక్క రక్తము తన యొక్క ఆ యొక్క బౌల్లో వేసుకొని అందరి రక్తాన్ని కూడా కింద పడకుండా ఆ బౌల్లో వేసుకొని తాగుతూ ఉన్నదట. అలా ఈ మహాకాళి ఎందుకు వచ్చిందంటే నీ ద్రౌపదీదేవి మీ యొక్క భర్తల యొక్క క్షేమం గురించి చేసింది కాబట్టి ఆ తల్లి కాళీ రూపం దాల్చి ఈ యుద్ధ రంగంలో అందరితో యుద్ధం చేసింది. అంటే ఆ రంగంలో కనిపించి యుద్ధ రంగంలో కనిపించి కేవలం శ్రీకృష్ణుడి యొక్క సుదర్శన చక్రం ఆ మహాకాళీదేవి యొక్క అవతారం అని బార్బరికుడు చెప్పారట. అందుకే ఈ యొక్క కథ వెనుక చాలా సారాంశం ఉంది. కాకపోతే ఏంటి అని అంటే కనుక ఈ మంగళగౌరీదేవి యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు సౌభాగ్యంగా ఉంటారు అనేటటువంటి గుర్తుగా ఈ యొక్క విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా శ్రావణ మాసంలోనే ఎందుకు చేయాలి అని అంటే కనుక ఆ ద్రౌపదీదేవి కూడా శ్రావణ మాసంలో ఆచరించింది కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు చేసుకుంటారో వాళ్ళ యొక్క భర్తలకు ఆయుష్, ఐశ్వర్యము, సంపద, ఇంట్లో ఆయురారోగ్యాదులు అన్నీ లభిస్తాయని చెప్పేసి ఈ మంగళగౌరీదేవి యొక్క వ్రతాన్ని చేసుకోవాలి అని శాస్త్రం. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాకుండా విడిగా సుమంగళి స్త్రీలు ఎవరైనా ఆచరించాలి అన్ని మంగళవారాలు ఒక నోములాగా కాకుండా ఒక ఆరాధనలాగా అంటే ఏ రకంగా చేయొచ్చు అంటారు? అంటే మంగళగౌరీదేవి యొక్క వ్రతాలు కేవలం శ్రావణ మాసంలోనే వస్తాయి కాబట్టి ఇది అర్హత శ్రావణ మాసంలోనే చేసుకోవాలి. ఎప్పుడైతే మనం మంగళగౌరీదేవి యొక్క వ్రతం ప్రారంభం చేస్తామో తప్పకుండా కొంతమందికి కొన్నిసార్లు ఆడవాళ్లకు నెలసరి ఉండడం వల్ల లేదా ఏదైనా ఇబ్బంది జరగడం వల్ల కొన్ని మంగళవారాలు పోతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు ఏంటి అని అంటే కనుక మళ్ళీ దాన్ని 6వ సంవత్సరానికి కలుపుకోవాలి. ఎక్కడి నుంచి 5 సంవత్సరాలు దీన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఏదైనా ఆటంకం వచ్చి ఒక మంగళవారం పోయింది లేదా ఒక మాసం పోయింది అంటే దాని తరువాతి మాసంలో దాన్ని టాలీ చేసుకొని యథావిధిగా మంగళగౌరీదేవి యొక్క వ్రతాన్ని చేసుకోవాలి. అది కూడా నెలలో 4 సార్లు చేసుకుంటే చాలా మంచిది. లేదు కుదరలేదు నేను ఒక వారమే చేసుకోగలుగుతాను అంటే వాళ్ళ యొక్క సమయం, ఎందుకంటే వాళ్ళ సమయాన్ని బట్టి వాళ్ళ పద్ధతిని బట్టి ఎవరైతే ఎలా చేసుకుంటారో ఆ రకంగా చేసుకుంటే సరిపోతుంది. అది దేనికోసం చేసుకుంటారు, దీనికి ఉన్నటువంటి కారణం ఏంటి అని అంటే కనుక సౌభాగ్యం గురించి చేసుకునేటటువంటిది. ఆ తల్లి యొక్క చల్లని చూపు ఆ యొక్క భర్త మీద ఉండడానికి చేసుకునేటువంటి వ్రతమే మంగళగౌరీదేవి యొక్క వ్రతం. పేరులోనే ఉంది మంగళగౌరి అంటే మంగళప్రదమైనటువంటిది. మంగళము అంటే నానార్థాలు, శుభము వస్తుంది, అలాగే శుభముతో పాటు లాభము వస్తుంది, లాభముతో పాటు ఐశ్వర్యము అనేటటువంటిది వస్తుంది. మంగళప్రదం అనేటటువంటి వర్డ్ ఎందుకు వస్తుంది అని అంటే కనుక నీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ లేకుండా నువ్వు ఆరోగ్యంగా ఐశ్వర్యవంతుడిగా బతకడానికి మంగళము అనేటటువంటిది ఒకటి వాడుతూ ఉంటాం. అందుకే మంగళగౌరి అంటే నీకు శుభాన్ని చేకూర్చేటటువంటిది. శుభము అంటే దానికి అనేక రకాల అర్థాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వ్రతం చేసుకుంటే గనక ఆయురారోగ్యాదులతో పాటు కుటుంబము సౌఖ్యంగా ఉంటుంది, భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది, ఆడవాళ్లకు సౌభాగ్యం అనేటువంటి సమృద్ధిగా ఉంటుంది. ధన్యవాదాలండి శ్రీమాత. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.